మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కరీంనగర్ నగరపాలక సంస్థలో బీజేపీ పాలకవర్గం వచ్చినప్పటి నుంచి నగరంలో అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 16వ డివిజన్ 21వ డివిజన్లో పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేసిన ఆయన నగరంలో ఏ వీధిలో కూడా మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆందోళనకు దిగారు. 2 పీఆర్సీలో పంచాయతీ కార్మికులకు గుర్తింపు కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మరణించిన, అనారోగ్యంతో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులకు పని కల్పించాలని కోరారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషన్ అభిషేక్ అగస్త్య ఔదార్యాన్ని చాటుకున్నారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికురాలి మనుమరాలికి 14 లక్షల రూపాయలతో వైద్యం చేయించి ఆ శిశువు ప్రాణాలు నిలిపారు. దీంతో శిశువుకి కమిషనర్ నామకరణం చేయాలని వారు కోరగా అగస్త్య సంతోషం వ్యక్తం చేస్తూ జస్వికగా శ్రీగా నామకరణం చేశారు. రామగుండం కార్పొరేషన్ అధికారులు అన్యాయంగా తమ ఇంటిని కూల్చివేశారని ఎల్కలపల్లికి చెందిన లక్ష్మి, మొగలి వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తమకు అన్ని రకాల అనుమతి పత్రాలు ఉన్నా తమ ఇంటిని టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి దంపతులకు నచ్చజెప్పి కిందకి దింపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ మెదక్ జిల్లా టేక్మాల్ మండల బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. ఈ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వాటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో పులి కనిపించిందనే ప్రచారం గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమికి వెళ్తుండగా పులి కనిపించడంతో భయపడి దాక్కున్నట్లు గ్రామస్తులకు తెలిపాడు. వారు అక్కడికి వెళ్లి పరిశీలించగా జంతువు పాదముద్రలు గుర్తించారు. అవి పులివా లేక ఇతర అడవి జంతువులకు చెందినవా అనేది స్పష్టత లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడలోని విజయలక్ష్మి రైస్ కార్పొరేషన్ మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 2024, 2025, 2026 సీజన్లకు సంబంధించి మొత్తం 4736 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి 13,51 లక్షల రూపాయలు మిల్లు యాజమాన్యం బాకీ ఉందన్న అధికారులు యజమానిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.